కాబట్టి ఆదివారం నుంచి మొదలు అంటే ఈ మధ్యన ఒకప్పుడు 2018-19 ఏంటంటే కేసీఆర్ గారు అసభ్య పదజాలంతో కొన్ని మాటలు అన్నప్పుడు ఎన్నికల అధికారులు అవన్నీ మనసులో పెట్టుకొని ఇక్కడ ఉన్న వేరే వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేస్తే మొన్న అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత ఆయన అసెంబ్లీకి పోకుండా మళ్ళా తిరిగి కొన్ని దుర్భాషలు అంటే అసభ్య పదజాలతో కొన్ని మాటలు అన్నాడు కాబట్టి ఇవన్నీ కంపారిజన్ చేసుకుంటే రాష్ట్రంలో రాజకీయంలో ఇట్లాంటి మాటలు ఉండకూడదని ఒక పనిష్మెంట్ కింద ఆయనకు 48 గంటలు ఆయన ప్రచారాన్ని ఆయన బస్సు యాత్రను ఆపేశారు. కాబట్టి ఈసారి లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు తగినట్టుగా తెలంగాణలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తుంది. చూశారా, భారతీయ జనతా పార్టీ 2 సార్లు 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అధికారంలో ఉన్నది కాబట్టి మూడోసారి రావడానికి భారతదేశానికి మళ్ళా ప్రైమ్ మినిస్టర్గా కొనసాగాలన్నా హ్యాట్రిక్ సాధించాలన్నా నరేంద్ర మోడీ గారు భారతదేశానికి 400 సీట్లు రావాలి, అవి లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ అందుకు తగినట్టుగా తెలంగాణలో మెజారిటీలు దక్కించుకోవాలి, భారీ మెజారిటీలు కావాలని అందరికీ ప్రజలకు అడగడము, తర్వాత ఆయన భావన, తర్వాత ఆయన భావజాలము, ప్రజలతో ఆయనకు అనుకూలము, తర్వాత ఈ బీజేపీ తరఫున పార్టీ జాతీయ నేతలు గత నెల రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర అగ్రనేతలు పలుమార్లు రాష్ట్రానికి వచ్చారు. మరి మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలన్నప్పుడు ప్రజల్లో రావాలా? గత నెల రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటించి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, అగ్రనేతలిగిన ప్రచారానికి మధ్యలో రావడము, రాష్ట్రానికి పలుసార్లు వస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తర్వాత పోలింగ్కు ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు మరోమారు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఎన్ని సీట్లు గెలవాలన్న ఆ తపనలో వాళ్ళ పట్టుదలతో ప్రజలకు ప్రచారం చేసి వాళ్ళు ఎక్కువ సీట్లు సాధించుకునేలా ఆ భావన మనసులో పెట్టుకొని తర్వాత మరో మారు ముందుకు అగ్రనేతలు వస్తున్నారు. కాబట్టి ప్రధాని మోదీ 8-10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ నెల 5న అమిత్ షా, 6వ తేదీన జేపీ నడ్డా వస్తున్నారు. అంటే కంటిన్యూగా మోడీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో మళ్ళా బహిరంగ సభల్లో తర్వాత ఆయన ఈ నెల 5వ తేదీన అమిత్ షా రావడం, తర్వాత 7వ తేదీన మొత్తము జేపీ నడ్డా 6వ తేదీన జేపీ నడ్డా వస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో అమిత్ షా, పెద్దపల్లి, భువనగిరి, నల్గొండలో నడ్డా ఎన్నికల ప్రచారాలు నిర్వహించినారు. అంటే ఒక్కొక్కరు ఒక ఏరియా వైజ్గా, ఒక కాన్స్టిట్యున్సీ వైజ్గా వాళ్ళ నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. ఈ నెల 5న అమిత్ షా వస్తున్నాడు. తర్వాత 8-10 తేదీలో రాష్ట్రంలో మోదీ గారు వస్తున్నారు. నిజామాబాద్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ మొత్తం ఎవరు? నడ్డా గారు. అమిత్ షా గారు పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ ఈ మళ్ళా నడ్డా గారు తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ప్రకారము భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల పర్యటించి ప్రజలకు ఎక్కువ మెజారిటీ రావాలని, వాళ్ళు గెలవాలని, గెలిపించుకోవాలని, వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేసుకోవాలని వాళ్ళ వాగ్దానాలు పర్యటించి జనాల మధ్యన జనాలకుండి జనాలతోటి ఎక్కువ సీట్లు కావాలని కోరి వీళ్ళు అగ్రనేతలుగా రాష్ట్రానికి రావడము, ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో ప్రచారం చేసి ప్రజలను నమ్మియడము, తర్వాత గెలుస్తారా గెలవరా అది తర్వాత. కాబట్టి ఈ విషయంలో అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అతిరథ మహారథులు అంటే 34-35 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ, కరెక్ట్గా 132 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. కాబట్టి ఈ విషయంలో వీళ్ళంతా ఏంటంటే 2 పార్టీలకు మొత్తం అంతా అగ్రనేతలు, అతిరథ మహారథులు అంటే రాజకీయ అవగాహనము, మహానుభావులు, తర్వాత అన్నీ తెలిసిన వాళ్ళు సర్వం ఈరోజు భారతదేశానికి దాన్ని ఒక కార్యవర్గము, తర్వాత ఒక పాలక వర్గాన్ని మొత్తము పాలించుతున్న మహానుభావులు, తర్వాత లోకసభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, మొత్తం కాంగ్రెస్ తరపున దూసుకుపోతున్న రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ ప్రచార బరిలోకి దిగుతున్నారు. నిజానికి వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి ఒకటి, కాంగ్రెస్కి ఒకటి అగ్రనాయకులు అందరూ వచ్చి అధిరథ మహారథులు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను నమ్మించి తర్వాత పార్టీలో ఓట్లు అడిగి వాళ్లకు అనుకూలంగా మెజారిటీల ప్రకారం సీట్లు ఎక్కువగా గెలిపించుకొని రేపు పార్లమెంటులో
అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కైవసం చేసడానికి వీళ్ళు తెలంగాణ ప్రజల గురించి అతిరథ మహారథులు అగ్రనాయకులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వాళ్ళు ఓట్లు అడుగుతారు.